నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అభివృద్ధి దిశగా తెలంగాణ దూసుకెళ్తోందన్న సీఎం రేవంత్. 2047 నాటికి $3 ట్రిలియన్ లక్ష్యాన్ని సాధిస్తామని విశ్వాసం. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు పలు కంపెనీల పచ్చజెండా. ముందుకొచ్చిన అదానీ గ్రూప్, ట్రంప్ మీడియా టెక్నాలజీస్. సికింద్రాబాద్ వారాసిగూడలో ఉన్మాది ఘాతుకం. పెళ్లికి నిరాకరించిందని మరదల్ని హత్య చేసిన బావ. వందే మాతరం విషయంలో విభజన రాజకీయాలు సరికాదు. స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ ది కీలక పాత్రన్న ప్రియాంక. సిబ్బంది కొరత, ప్రణాళిక లోపం వల్లే ఇండిగోలో సమస్య. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న రామ్మోహన్ నాయుడు. తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా నిలిపే సంకల్పంలో అంతా కలిసి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లక్ష్యం పెద్దదైనా కష్టపడి సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ వేదికగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. దేశ విదేశాల నుంచి దిగ్గజాలు ఫ్యూచర్ సిటీకి తరలివచ్చారు. ప్రభుత్వ స్వప్నంలో భాగస్వామ్యం కావడానికి వచ్చిన అందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ కూడా అడుగులు వేస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. 2047లోగా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందన్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. భారత్ మూవ్స్ విత్ డిటర్మినేషన్ టువర్డ్స్ బిగింగ్ a $30 trillion economy by 2047. Telangana too is progressing with confidence toward becoming a $3 trillion economy by 2047. This progress is visible across the state today. Telangana is choosing a story of inclusive growth. The future depends on the work done today. Telangana's expanding infrastructure, airports, renewable energy, transport, networks and smart zoning is shaping a modern state aimed at reaching a $3 trillion goal. Stable and clear policies continue to attract investment and innovation. I extend my best wishes to the Honorable Chief Minister, Sri A. Revanth Reddy, and the people of Telangana in their journey toward a $3 trillion economy by 2047. రాష్ట్రాన్ని 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడమే కాకుండా అన్ని రంగాల నిపుణుల్ని సంప్రదించి విజన్ డాక్యుమెంట్ తయారు చేసినట్లు చెప్పారు. దశాబ్దాల పోరాటం తర్వాత సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో తెలంగాణ కళ సాకారమైందని, ఆ తర్వాత రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందన్నారు. We ask experts to tell us what we can achieve by 2047 when India will celebrate its 100 years of independence. This is how the dream of Telangana Rising 2047 was born. Then we took help from our officers. Then we asked help from experts in central government, then Indian School of Business, and finally Niti Aayog. My thanks to all of them for helping create this vision document. Today, as we begin our global summit, we feel fortunate that leaders from all sectors have come here. We will keenly listen to all of
all your ideas and feedback. As you know, Telangana is India's youngest state. It is full of exciting opportunities. Let me share the vision in brief. We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. We comprise around 2.9% of Indian population but contribute around 5% of national GDP. By 2047, I want to contribute 10% of Indian GDP. ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా విభజించి సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు కేటాయించినట్లు చెప్పారు. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిని రాష్ట్రంలోనూ అమలు చేస్తామని వివరించారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ను ఆదర్శంగా తీసుకోమని రేవంత్ రెడ్డి చెప్పారు. Our strategy to make Telangana India's first and only state to be divided into 3 clear zones for service, manufacturing, agriculture. We call it Cure, Pure and Rare. Core urban region economy, that is called Cure. Peri-urban region economy is called Pure. Rural agriculture region economy is called Rare. Let me mention the example of Guangdong province in China. Guangdong's economy is largest for any province in China. In 20 plus years, they have achieved the highest investments and growth in the world. We want to replicate the same model in Telangana. We wanted to replicate Guangdong model. My state has taken inspiration from China, Japan, Germany, South Korea and Singapore. Now we are getting ready to compete with them. We have also invited them to collaborate, invest and support us in the Telangana rising journey. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10% ఉండాలనేది తమ ప్రభుత్వ ఆశయమని రేవంత్ రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు ఆహ్వానిస్తున్నామన్నారు. లక్ష్యం పెద్దదైనప్పటికీ కష్టపడి సాధిస్తామనే నమ్మకం ఉందని రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. The vision may look hard, but we can do it. I tell my team, if it is difficult, let us do it immediately. If you think it is impossible, I will give you more time as deadline. Today, I am more confident than yesterday. Yesterday was a dream, a plan. Today, all of you have joined us. I see you as a partners and stakeholders in the journey. With your support, we can achieve all our goals. I want to conclude by saying Telangana rising is unstoppable. Come, join the rise. Thank you. Jai Telangana, Jai Bharat. తెలంగాణలో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. వచ్చే 10 ఏళ్లలో ₹1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్ ప్రకటించారు. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అతిథిగా హాజరైన ఆయన వచ్చే 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో ఇక్కడి యువత ముందుందన్న ఆయన హైదరాబాద్ ఆతిథ్యానికి ముగ్ధుడైనట్లు పేర్కొన్నారు. And I think this holds true for all capital around the world. Capital will flow like water to the easiest place it can find to flow to. So when you're looking to make an investment, you look for a place where you know your investment will be received and well received and welcomed. Is that the Honorable Chief Minister has made it absolutely clear that our capital will be welcome here, that he is open for business, and that this is a place that is on the rise. And if you go back 20 years from an outsider's perspective, sitting on the other side of the world in the United States, if you talked about India 20 years ago, in technology perspective, it was, oh, that's where the call center is now. And then as you move forward in time, you start to look at who's developing the technology and who's working in the major technology companies around the world, you can't help but notice, wait a minute, a lot of this talent is coming out of India. And now you move forward to today, and you would be blind not to see that the technology capitalists around the world are coming from India.
India is on the rise. And I don't think India is going to stop. I think India will continue to be on the rise and will lead the world in technology. And I think it's important that we find ways to invest together and to work together. And so I am very excited to have been presented the opportunity to come here. We have seen technologies here that I'm very excited to invest in. And I would like the Honorable Chief Minister to know that over the next 10 years, it is my intention to deploy through our organizations up to 1 lakh crores into the future city and into the areas of development here. And I'm very, very grateful for that opportunity. గ్లోబల్ సమిట్ కోసం తెలంగాణ రైజింగ్ పేరిట ప్రత్యేక పాట రూపొందించింది ప్రభుత్వం. ఈ మేరకు సమిట్ ప్రారంభంలో దీన్ని ఆవిష్కరించారు. Telangana rising, state is so shining, it's just amazing, the future is building. Telangana rising, state is so shining, it's just amazing, the future is building. It's prospering, it's promising, got everything, it's flourishing. Telangana rising, state is so shining, it's just amazing, the future is building. Come together, grow together, let's all prosper here in this land of great history, technology and tourism that you gotta see. Telangana rising, state is so shining, it's just amazing, the future is building. See the unity, diversity in the city. Here we welcome the world where dreams unfold. Let's all uphold every life and soul. Telangana rising, state is so shining, it's just amazing, the future is building. It's prospering, it's promising, got everything, it's flourishing. Telangana rising, state is so shining, it's just amazing, the future is building. Telangana rising, state is so shining, Telangana rising, state is so shining, Telangana rising. తెలంగాణ ప్రభుత్వం 2 రోజుల పాటు నిర్వహిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సదస్సు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, పురోగతి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అభివృద్ధిలో కాకుండా నేరాల పెరుగుదలలో తెలంగాణ రైజింగ్ అవుతోందని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందుల పాలయ్యాయని విమర్శించారు. హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హరీష్ రావు స్పష్టం చేశారు. మా హయాంలో అగ్రికల్చర్ పెరిగింది, మీ హయాంలో గన్ కల్చర్ పెరిగింది. ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ను తయారు చేస్తే వీళ్ళు క్రైమ్ క్యాపిటల్ గా వీళ్ళు హైదరాబాద్ ను మలిపిండ్రు. కేసులు పెరుగుతున్నాయి, క్రైమ్ పెరుగుతున్నది. మర్డర్ కేసులు 16% పెరిగినాయి. నడి రోడ్డు మీద 88 హత్యలు జరిగినాయి. రైజింగ్ అని ఇప్పుడు ఏదో ప్రోగ్రాం పెట్టారు కదా. రైజింగ్ ఇన్ క్రైమ్, ఫాలింగ్ ఇన్ రెవెన్యూ. ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మందగించింది. నీ పాలనలో రియల్ ఎస్టేట్ నడవడం లేదు. నీ పాలనలో ప్రజలు కష్టాల్లోకి నెట్టబడ్డారు కనుకనే నీ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, నీ ఆర్టీఏ ట్యాక్స్ తగ్గుముఖం పడుతుంది.
పేదవాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే నన్ను కోసుకతి నుండి పైసలు లేవంటాడు. ఈయన ఫుట్బాల్ షోకుల కోసం, ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం, ఈయన ఒక్కడి కోసమే 5 కోట్లతోని స్టేడియం కట్టుకున్నాడు ఎంసీఆర్టీలో. మెస్సీతో ఆడతా అని చెప్పి ఆయనను తెచ్చి ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడుతుంది. దానికి మళ్ళీ ఆయన రావాలంటే ఉత్తగా రాడు కదా. ఆయనతో ఆడనీకి నేర్చుకోవడానికి స్టేడియం కట్టుకుంటే 5 కోట్లు, ఈయన క్యాంప్ ఆఫీస్ రాజ్మహల్కు 100 కోట్ల పైగా ఖర్చు పెట్టారంటే ఇప్పుడు మెస్సీని తెప్పించి గేమ్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది? అరే నాకు దళిత బంధు ఇస్తే నా తమ్ముడు బతాడు, మా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మా చెల్లె చదువుకుంటుంది, లేదంటే ప్రజలు నేను ఫుట్బాల్ ఆడతారు. ఇక 2 ఏళ్ళు అయితే అయిపోయింది. ఆ టైం కూడా ఎంతో దూరం లేదు. ప్రజలు నేను ఫుట్బాల్ ఆడే టైం ఎక్కువ దూరం లేదు. అది గ్లోబల్ సమిట్ కాదు, అది గ్లోబల్ సమిట్. ఎందుకంటే అసలు ఆ భూమి ఎక్కడిదండి? 13,000 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక ఫార్మా హబ్గా తెలంగాణను అభివృద్ధి చేయాలి, లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగాలని, ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలని కేసీఆర్ గారు 5 ఏళ్లు కష్టపడి చేసింది. నువ్వేం చేస్తున్నావు? దాన్ని ఇవాళ నీ అనుయాయులకు, నీ కమిషన్లకు పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు ఇష్టం ఉన్నట్టు పంచిపెడుతున్నావు. నువ్వు ఎక్వైర్ చేసినావు ఆ భూమి. ఆ భూమి అక్విజేషన్లో నీది ఒక చెమట చుక్కున్నదా? నీ ఆలోచన ఉన్నదా? ఆ భూమిలో గ్లోబల్ సమిట్ పెట్టి అన్ని గ్లోబల్స్ మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. డావోస్లో ఏమైంది తెలియదు. డొల్లా కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నావు. ఇవాళ ఒక్కటి వచ్చింది లేదు, ఒక ఉద్యోగం వచ్చింది లేదు. సింపుల్గా చెప్పాలంటే చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది నీ 2047 విజన్ డాక్యుమెంట్. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ 40 పేజీల అబద్దాలతో ఛార్జిషీట్ వేసిందని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రజాపాలనకు జనం బ్రహ్మరథం పడుతున్న వేళ దుబాయ్ కేంద్రంగా సోషల్ మీడియాలో గుప్పిస్తున్న విష ప్రచారాన్ని నమ్మబోరని వెల్లడించారు. ఓ పక్క తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ జరుగుతుంటే ఛార్జిషీట్ పేరుతో విద్వేష ప్రచారం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల తీర్పుతో బీఆర్ఎస్కు ప్రతిపక్ష అర్హత కూడా లేదని ప్రజలు నిరూపించారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్కే పరిమితమవుతుందంటున్న నేపథ్యంలో అహంకారం ప్రదర్శిస్తే తెలంగాణ నుంచి కనుమరుగవుతారని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారి 2 సంవత్సరాల పరిపాలన పైన 40 పేజీల అబద్దాలను అచ్చివేశారు హరీష్ రావు గారు. సరిగ్గా 40 రోజుల క్రితం జూబ్లీ హిల్స్ ప్రజలిచ్చిన సూపర్ టాకును మీరు మరిచిపోయారా? మీ 10 సంవత్సరాల పరిపాలనలో జరిగిన నేరాలు, ఘోరాలు, అప్పుల రాష్ట్రంగా మలిసినటువంటి సందర్భంలో ప్రజలు మీ పైన ఛార్జ్ షీట్ వేసి మీకు జీవిత ఖైదు విధించిన సందర్భాన్ని మర్చిపోతున్నారని అడుగుతున్నారు. ఆ 2 ఏళ్ల క్రితం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు, ప్రజలిచ్చిన ఛార్జ్ షీట్ కు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి సందర్భాన్ని మీరు మర్చిపోయారని అడుగుతాం. రాబో రోజుల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ముందుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్. సామాజిక సామరస్యం ముసుగులో జాతీయ గేయం వందే మాత్రాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాలతో దేశ విభజనకు సైతం కాంగ్రెస్ తల వంచిందని లోక్సభలో మోదీ ధ్వజమెత్తారు. బ్రిటిష్ జాతీయ గీతం గాడ్ సేవ్ ద క్వీన్ ను దేశంలోని ప్రతి ఇంటా ఆలపించేలా ఆంగ్లేయులు యత్నిస్తున్న కాలంలో రచించిన వందే మాత్రం స్వాతంత్ర్య ఉద్యమానికి శక్తిని, ప్రేరణనిచ్చిందని గుర్తు చేశారు. దాస్య శృంఖలాల నుంచి దేశాన్ని విముక్తి చేసిన అలాంటి వందే మాత్రానికి గత శతాబ్దంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వందే మాతరం గేయ రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు 10 గంటల సమయం కేటాయించింది. లోక్సభలో ఇవాళ చర్చను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ భారతీయుల్లో వందే మాతరం స్వాతంత్ర్య కాంక్షను ఎలా రగిలించిందో గుర్తు చేశారు. వందే మాతరం గేయ రచనకు 100 ఏళ్లు పూర్తయిన సమయంలో దేశం అత్యవసర స్థితిలో మగ్గిపోయిందని విమర్శించారు. అప్పుడు రాజ్యాంగాన్ని అణిచివేశారని, దేశభక్తులను జైల్లో వేశారని వ్యాఖ్యానించారు. స్వాతంత్రోద్యమంలో బ్రిటిషర్ల అణిచివేతను తట్టుకుని వందే మాతరం రాయిలా దృఢంగా నిల్చుందని మోదీ వివరించారు. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం అప్రమత్తమై అణిచివేతను అమలు చేస్తున్న సమయంలో వందే మాతరాన్ని బంకిం చంద్ర చటర్జీ రాశారని మోదీ తెలిపారు. బ్రిటిష్ జాతీయ గీతం అయిన గాడ్ సేవ్ ది క్వీన్ ను ప్రతి ఇంటికి తీసుకొచ్చేందుకు బ్రిటిషర్లు యత్నిస్తున్న సమయంలో చటర్జీ గొప్ప సంకల్పంతో స్పందించారని పేర్కొన్నారు. जिस मंत्र ने, जिस जय घोष ने देश की आजादी के आंदोलन को ऊर्जा दी थी, प्रेरणा दी थी, त्याग और तपस्या का मार्ग दिखाया था, उस वंदे मातरम का पुण्य स्मरण करना
इस सदन में हम सबका ये बहुत बड़ा सौभाग्य है और हमारे लिए गर्व की बात है कि वंदे मातरम के 150 वर्ष निमित्त इस ऐतिहासिक अवसर के हम साक्षी बन रहे हैं। वंदे मातरम का जब 50 वर्ष हुए तब देश गुलामी में जीने के लिए मजबूर था और वंदे मातरम के 100 साल हुए तब देश आपातकाल की जंजीरों में जकड़ा हुआ। तब भारत के संविधान का गला घोंट दिया गया। देशभक्ति के लिए जीने मरने वाले लोगों को जेल के सलाखों के पीछे बंद कर दिया गया। जिस वंदे मातरम के गीत ने उसके जब 100 साल हुए तो दुर्भाग्य से एक काला कालखंड हमारे इतिहास में उजागर हो गया। సామాజిక సామరస్యం ముసుగులో జాతీయ గేయం వందే మాతరాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. వందే మాతరం ముస్లింలకు ఆగ్రహం కలిగించవచ్చని సుభాష్ చంద్రబోస్ కు మాజీ ప్రధాని నెహ్రూ లేఖ రాశారని మోదీ వివరించారు. చివరకు బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ వందే మాతరం విషయంలో రాజీపడి దాన్ని ముక్కలు చేసేందుకు అంగీకరించిందని మోదీ అన్నారు. ముస్లిం లీగ్ ముందు కాంగ్రెస్ మోకరిల్లడానికి చరిత్రే సాక్ష్యమని వివరించారు. బుజ్జగింపు రాజకీయాలతోనే కాంగ్రెస్ దేశ విభజనకు సైతం తలవంచిందని ఇప్పటికీ ఆ పార్టీ అదే పంతాను కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. वंदे मातरम के प्रति मुस्लिम लीग की विरोध की राजनीति तेज होती जा रही थी। मोहम्मद अली जिन्ना ने लखनऊ से 15 अक्टूबर 1937 को वंदे मातरम के विरुद्ध का नारा बुलंद किया। फिर कांग्रेस के तत्कालीन अध्यक्ष जवाहरलाल नेहरू को अपना सिंहासन डोलता दिखा। बजाय कि नेहरू जी मुस्लिम लीग के आधारहीन बयानों को तगड़ा जवाब देते, करारा जवाब देते, लेकिन उल्टा हुआ। लेकिन उन्होंने वंदे मातरम की ही पड़ताल शुरू कर दी कि 26 अक्टूबर को कांग्रेस ने वंदे मातरम पर समझौता कर लिया, वंदे मातरम के टुकड़े कर दिए। लेकिन इतिहास इस बात का गवाह है कि कांग्रेस ने मुस्लिम लीग के सामने घुटने टेक दिए। दुर्भाग्य से कांग्रेस की नीतियां वैसी की वैसी थी है और इतना ही नहीं, आईएनसी चलते चलते एमएमसी हो गया है। आज भी कांग्रेस और उसके साथी और जिन जिन के नाम साथ कांग्रेस जुड़ा हुआ है सब वंदे मातरम पर विवाद खड़ा करने की कोशिश करते हैं। 150 ఏళ్ల తర్వాత వందే మాతర గేయం గొప్పతనాన్ని పునరుద్ధరించే అవకాశం లభించిందని ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని ప్రధాని మోదీ సూచించారు. వందే మాతరంపై చర్చ ఎందుకని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. వచ్చే ఏడాది జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం వందే మాతరంపై చర్చను ప్రారంభించిందని ఆరోపించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. వందే మాతరం గేయంపై చర్చలో పాల్గొన్న ప్రియాంక స్వాతంత్ర్యం కోసం పోరాడిన, దేశం కోసం త్యాగాలు చేసిన సమరయోధులపై ఆరోపణలు చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. వర్తమానం, భవిష్యత్తు గురించి చర్చించేందుకు ఏమీ లేక గతాన్ని తవ్వుతోందని దుయ్యబట్టారు. దేశంలో ప్రజలెవరూ సంతోషంగా లేరని, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారని ప్రియాంక తెలిపారు. వారి సమస్యలకు పరిష్కారం చూపడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వందే మాతరం దేశంలోని ప్రతి ప్రాంతంలో సజీవంగా ఉందని, దానిపై చర్చ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ये गीत देश की आत्मा का हिस्सा बन चुका है। 150 सालों से देशवासियों के दिलों में ये गीत बस चुका है। 75 सालों से हमारा देश आजाद है, तो फिर आज इस बहस की क्या आवश्यकता है? हमारा राष्ट्र गीत है, इस पर क्या बहस हो सकती है? हम ये बहस यहाँ आज 2 वजहों से कर रहे हैं। पहला कि बंगाल का चुनाव आ रहा है, हमारे प्रधानमंत्री अपनी भूमिका निभाना चाहते हैं उसमें, और दूसरी वजह ये है, ये मकसद है, पुरानी मकसद इनकी अध्यक्ष महोदय कि जिन्होंने स्वतंत्रता की लड़ाई लड़ी, जिन्होंने देश के लिए बड़ी बड़ी कुर्बानियां दी, उन पर सरकार नए आरोप लादने का मौका चाहती है। देश का ध्यान फिर से जनता के ज्वलंत मुद्दों से भटकाना चाहती है। यही एक मकसद है आपका मकसद है कि हम फिर से उसी अतीत में मंडराते रहें, उसी की तरफ हम देखते रहें जो हो चुका है, जो बीत चुका है, क्योंकि ये सरकार वर्तमान और भविष्य की ओर देखना ही नहीं चाहती। పార్లమెంటులో వందే మాతరంపై ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వందే మాతరం గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీని ప్రధాని
బంకిం దా అని పలుమార్లు సంబోధించడంపై తృణమూల్ ఎంపీ సౌగత్ రాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సోదరుడు అని సంబోధించేందుకు బెంగాలీ భాషలో దా అని వాడతారని, సాంస్కృతిక దిగ్గజానికి ఈ పదం వాడటం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బంకిం బాబు అని సంబోధించాలని ప్రధాని మోదీకి సూచించారు. దీనిని సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ ఇక నుంచి బంకిం బాబు అని సంబోధిస్తానని వెల్లడించారు. తన పొరపాటును సరిచేసినందుకు సౌగత్ రాయ్కు ధన్యవాదాలు చెప్పారు. మిమ్మల్ని దాదా అని పిలవచ్చా అని సౌగత్ రాయ్ని అడిగిన ప్రధాని దానిపై కూడా ఏమైనా అభ్యంతరాలున్నాయని సరదాగా ప్రశ్నించారు. बंकिम दा का ये भाव सूत्र बंकिम बाबू बोले। अच्छा, थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू आपकी भावनाओं के लिए मैं आदर करता हूं। बंकिम बाबू ने थैंक यू दादा, थैंक यू। हाँ, आपको तो दादा कह सकता हूं ना, वरना उसमें भी आपको इतराज हो जाएगा। సిబ్బంది రోస్టింగ్ అంతర్గత ప్రణాళికల్లో లోపాల వల్లే ఇండిగో సంక్షోభం తలెత్తినట్టు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగో సంక్షోభంపై రాజ్యసభ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. విమానయాన సిబ్బంది పని గంటలపై పరిమితులకు సంబంధించిన నిబంధనలను ఇండిగో సరిగా అమలు చేయకపోవడమే సర్వీసుల రద్దుకు దారితీస్తుందని వెల్లడించారు. ఏవియేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ AMSS ఈ అంతరాయాలకు కారణం కాదని స్పష్టం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇండిగోతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర అంతరాయానికి చింతిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ఏ ఇతర ఎయిర్లైన్స్ నుంచి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనున్నట్లు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లికి నిరాకరించిందని యువతిని ఆమె సమీప బంధువు దారుణంగా హత్య చేశాడు. శ్రీకాకుళంకు చెందిన పవిత్ర కుటుంబం బతుకుదెరువు కోసం సికింద్రాబాద్ వచ్చి జీవనం సాగిస్తోంది. ఇంటర్ చదువుతున్న పవిత్రకు సమీప బంధువైన ఉమాశంకర్తో పెళ్లి నిశ్చయం చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. టైల్స్ వేసే పనిచేసే ఉమాశంకర్ మద్యం తాగుతాడని సదరు యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న ఉమాశంకర్ కొద్దిసేపు మాట్లాడతానంటూ ఇంటికొచ్చి తనతో తెచ్చుకున్న కత్తితో పవిత్రపై విచక్షణారహితంగా దాడి చేశాడు. గాయపడిన యువతి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు దారుణ హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పవిత్ర అనే 18 సంవత్సరాల అమ్మాయిని ఉమాశంకర్ అనే అబ్బాయి, మూసాపేటలో నివాసం ఉండే అబ్బాయి, పెద్దల సమక్షంలో వీళ్ళ పెళ్లి చేస్తామని చెప్పి సంక్రాంతి తర్వాత పెళ్లి నిశ్చయం కూడా చేసిండ్రు. వాళ్ళకి ఏదో మిస్అండర్స్టాండింగ్ తోనే వేరే సంబంధం చూస్తున్న అనుమానంతో, కేవలం చూడలేదు చేయలేదు కానీ అనుమానంతో అతను వచ్చి ఇంట్లోకి వచ్చి కిరాతకంగా గొంతు కోసేసి చంపేయడం జరిగింది. చంపి వెంటనే పారిపోయింది అతను. ఇక్కడ స్థానికంగా పక్కనే పూజ, అయ్యప్ప స్వామి పూజ జరుగుతుండడంలో ఆ కేకలు అవన్నీ కూడా ఎవరికి వినిపించలేని సందర్భం. ఇంట్లో కూడా తల్లి, అమ్మాయి వాళ్ళ చెల్లెలు ఇద్దరే ఉన్నారు. అసలు కాపాడలేకపోయిండ్రు. స్థానికులు కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ. వీళ్ళు పుట్టకూటి కోసం శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు జీవనోపాధి కొనసాగిస్తున్నారు.